మనందరం 2024 నుంచి 2025లోకి ఎంటర్ అవబోతున్నాం. 2024లో సాడ్ మూమెంట్స్ అండ్ బెస్ట్ మెమరీస్ అనేవి చాలా మందికి ఉంటాయి. అవి ఏంటనేది వైజాగ్ పీపుల్ అని మనం తెలుసుకుందాం. 2024లో ఉన్న మీకు బెస్ట్ మెమరీ ఏంటి? 2024 బెస్ట్ మెమరీ ఇలా కలిసి ఉండడమే. ఓకే. 2024లో ఉన్న సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ అంటే మా యూజీ అయిపోవడం. ఓకే. 2025లో మీరు ఏమైనా చేంజ్ కోరుకుంటున్నారా లైఫ్ లో? చేంజ్ అంటే పెద్దగా ఏం చేంజ్ అవుతాయి. ఓకే. మీరు 2024లో బెస్ట్ మెమరీ? 2024 ఏం లేదు, 2025లో కూడా రాదు. ఓకే. సాడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? అంతా గో విత్ ద ఫ్లో, నో సాడెస్ట్ నో హ్యాపీయెస్ట్. ఓకే. ఫ్లో తో అలాగే వెళ్ళిపోవడమేనా? 2025లో ఏమైనా చేంజ్? నథింగ్. ఓకే. హాయ్ బ్రో, 2024లో నీకున్న బెస్ట్ మెమరీ ఏంటి? బెస్ట్ మెమరీయా బ్రో? నిజంగా ఇక్కడికి రావడం బెస్ట్ మెమరీ. ఎందుకో చెప్పనా? చెప్పు. నాది విజయవాడ. వైజాగ్కి 2024లో లాస్ట్లో వచ్చి ఒకసారి చూసుకుని వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా. సో వచ్చాను. సో ఇది నా బెస్ట్ మెమరీ అని చెప్పి నేను అనుకుంటున్నా. మరి సాడ్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ అయితే బ్రో, ఇప్పుడు 3 months బ్యాక్ మా డాడీ చనిపోయారు. సో సాడ్ మూమెంట్ అయితే అదే బ్రో. అది సో 2024లోకి ఎండ్ అయిపోతుంది కాబట్టి 2025లోకి మీరు అలగాలనుకుంటున్నారు. ఒక న్యూగా ఏమైనా చేంజ్ చేసుకోవాలి? న్యూగా చేంజ్ చేయాలంటే ఏం లేదు బ్రో. మన లైఫ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో దాన్ని మనం మార్చాలన్నా మార్చలేం. అది ఏం జరగాలి అదే జరిగిద్ది. సో చూద్దాం, మేబీ బెస్ట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సో ఏదైతే అదే ఇద్ది, దేవుడి దయ. ఇంకా సో మిమ్మల్ని అడగనా నేను? ఓకే. సో 2024లో మీకు బెస్ట్ ఏం జరిగింది? నాకు బెస్ట్ 2024లోనా? యాక్చువల్లీ నా ఫ్రెండ్ చిన్న ప్రాబ్లం ఉన్నాడు. అంటే వాడు ఇంట్లో వచ్చినది అనమాట. ఆడు ఆ మూమెంట్ లో నుంచి బయటకు వచ్చాడు. కొంచెం ఆ లవ్ బ్రేకప్ అయి చాలా బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు మా ఫ్రెండ్. వాడిని అందులో నుంచి ఇందులో తీసుకొచ్చినప్పుడు నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. సాడ్ ఏంటి అంటే మనకి రీసెంట్లీ నాకు లాస్ట్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో కొంచెం సఫర్ అయినంత. సో యాంగర్ ఏమన్నా వచ్చిందా? యాంగర్ అంటే కోపం ఎవరి మీద ఈ సంవత్సరం బాగా కోపం రావడం కానీ వచ్చింది, చాలా మీద వచ్చింది. ఓకే రైట్. మౌనిక. ఓకే. 2024లో మీకు జరిగిన బెస్ట్ మూమెంట్ ఏంటి? మీకో పని ఇప్పుడు మా ఇద్దరం కలుసుకోవడమే. ఇద్దరు కలుసుకోవడం బెస్ట్ మూమెంట్. 3 years అవుతుంది కలిసి. ఓకే. సాడ్ మూమెంట్ ఏమైనా ఉందా? ఏం లేదు. 2024లో. 2025లోకి మీరు ఏమైనా చేంజ్ అవ్వాలని ఏమైనా ఉందా మీకు? అంటే జాబ్ తెచ్చుకోవాలంటే. ఓకే. జాబా? ఓకే. మీరు అనుకున్న జాబ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. హాయ్ బ్రో, ఒకసారి 2024లోనే నీకున్న బెస్ట్ మెమరీ ఏంటి? 2024 మా లవర్ వదిలేస్తుంది బ్రో. అది బెస్ట్ మెమరీ? అదే బెస్ట్ మెమరీ. సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు. హ్యాపీ అయితే అదే వదిలేసింది. ఓకే బ్రో. మీకున్న బెస్ట్ మూమెంట్ ఏంటి చెప్పు ఒకసారి. అది బ్యాడ్ మూమెంట్. అది బెస్ట్. సాడెస్ట్ మూమెంట్ ఏంటి 2024లో? అమ్మాయిలు మోసాలు చేస్తున్నారు. ఎవరు చేశారు? చాలా మంది చేశారు. చాలా మంది అంటే ఎవరో ఒకలే కదా ఉండాలి. చాలా మంది చేశారు. ఏం చేయమంటారు? అర్జెంటుగా మీరు సమాజాన్ని మార్చాలి. మార్చకపోతే అమ్మాయిల వల్ల సంకరాకపోతున్నాం. ఏం చేయమంటారు? ఇప్పుడు ఏం చేయమంటే మీరు అమ్మాయిల దగ్గరికి వెళ్ళకుండా సరిపోతుంది. వాళ్ళే మా దగ్గరికి వస్తుంటారు. ఏం చేయమంటారు? ఇప్పుడు వాళ్ళే మీ దగ్గరికి వస్తున్నారా? మంచి అందంగా ఉన్నాను, అందుకే మీ దగ్గర అట్రాక్ట్ అవుతున్నారు బాగా. ఆపే అర్జెంట్ అదే కానీ ఇది మాత్రం కంపల్సరీ వెళ్ళాలి. నా ముఖం కనిపించకపోయినా పర్లేదు, వీడియో మాత్రం వెళ్ళాలి. అంటే నిన్ను సాడెస్ట్ అమ్మాయి ఎవరైనా వదిలేసింది? అమ్మాయిలు వదిలేస్తారు చాలా మంది. అమ్మాయి వదిలేసింది. అమ్మాయి స్పెసిఫిక్ గా చెప్పాలంటే పేర్లు కూడా చెప్పేస్తాను కానీ బాగోదు. లవ్ స్టోరీ? అది లవ్ స్టోరీ. ఎన్ని ఇయర్స్? 4 years. 4 years లవ్ స్టోరీ. సంకర ఆగిపించారు. లాస్ట్ లో వదిలేసింది. 2024లో సాడెస్ట్ మూమెంట్? మీ పర్సనల్ నెంబర్ తర్వాత ఇస్తే పేర్లు చెప్తాను. తర్వాత కింద కొటేషన్ పెట్టి తర్వాత చూసుకుంటాను ఏదైనా. ఓకే. 2025లోకి మీరు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు కదా. 2025లోకి మీరు ఎలా ఎంటర్? ఫ్రెష్ గా ఏమైనా చేంజెస్ అని కోరుకుంటున్నారు లైఫ్ లో? అమ్మాయిలు వద్దు, హ్యాపీగా బతకండి, హ్యాపీగా ఉండండి. ఓకే అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు క్రాంతి. క్రాంతి గారు, 2024లో మీకున్న బెస్ట్ మెమరీ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మారేడుమిల్లు, సెకండ్ వచ్చేసి వైజాగ్ బీచ్. బెస్ట్ మెమరీస్. ఓకే. సాడెస్ట్ మూమెంట్ ఏంటి 2024లో? జాబ్ అయింది. ఆ టైంలో ఒక 4-5 months బాగా స్ట్రగుల్ అయ్యాను. దెన్ ఆఫ్టర్ ఐ విల్ గెట్ ఎ జాబ్.
దట్ ఈస్ వన్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే 2025 లోకి మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నా, ఏమైనా కొత్తగా ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? వాట్ డూ ఏ చేంజ్ కోరుకుంటున్నారు? చేంజ్ అంటే ఇంకా లైఫ్ని బెటర్గా ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఉన్న శాలరీస్ తోటి కష్టపడాల్సి వస్తుంది. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడమో ఏదో ఒకటి చేయాలి. అది నా లైఫ్ అంబిషన్. అంటే ఒక వేలోనే పోకుండా డిఫరెంట్ వేలో ఏదైనా ఆలోచించి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే మీరు అనుకున్నది. థ్యాంక్ యూ. 2024 నీకు ఉన్న బెస్ట్ మెమరీ ఏంటి? నాకేం లేవు. 2024 ఏమీ లేవా? ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అంటే ఏం లేవా? బీచ్లో కొన్నిసార్లు ఆడుకున్నాను. ఓకే నీకు నచ్చిన విషయం ఏమైనా జరిగిందా 2024 లో? మన్నే వాళ్ళు తోసేయడం, మన్నే వాళ్ళు కొట్టడం. ఇవన్నీ నేను కొట్టడం నీకు నచ్చదా? ఓకే. ఓకే తమ్ముడు నీకు 2024 లో బెస్ట్ మెమరీ ఏంటి? నా బర్త్డే May 24th లో జరిగింది. అది నేను ఢిల్లీలో జరుపుకున్నా. అందరు కలిసితో మేము అందరూ చేసుకున్నప్పుడు నాకు బెస్ట్ మెమరీలా ఉంది ఆ రోజు. ఓకే నీకు సాడెస్ట్ మూమెంట్ ఏమైనా నచ్చనిది? అలాంటి ఏం లేదు. అలాంటిది ఏం లేదా? ఓకే బెస్ట్ మెమరీ ఇన్ 2024? Best memory, I am roaming with my child. That is my best memory. ఓకే వాట్ ఈస్ యువర్ సాడెస్ట్ మూమెంట్ ఇన్ 2024? Saddest, nothing is sad. Sad is a very not a good word actually. It's time dependency is there. So every day people feel sad, happy, sorrow, everything. So I forget sad. Okay. In entering into 2025, what do you want to make some changes in your life? I want to make to quit every evil thing whatever I have done in my past life. Yeah. The evil things from your life. Yeah. I want to change that thing. Okay, thank you. So, ma'am, what is your best memory in 2024? 2024 তোমার সবচেয়ে প্রিয় কি? Bengali. Oh, Bengali. So Ma'am, you can speak in English? Yeah. What is your best memory in 2024? 2024 there are so many memories. I don't know. I recently entered into motherhood. Every memory with my child is memorable nowadays. Okay. What is your saddest moment? Anything? Saddest memory, there was a very much problem in my office work. That was it was unexpected and it happened to me. I didn't expect from my co-workers to behave like that. So that was my saddest. 2024 లో నీకున్న బెస్ట్ మెమరీ? 2024 అంత మెమరీస్ ఏం లేవు బ్రో. సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ యూఎస్ వెళ్ళిపోయాను అనమాట చదవడానికి. సో పేరెంట్స్ కలిసి వెళ్ళినప్పుడు. ఓకే 2025 లో మీరు ఏమైనా చేంజ్ కోరుకుంటున్నారు లైఫ్ లో? చేంజ్ కొద్ది బద్ధకం పక్కన పెట్టి చదువుకోవాలి బ్రో అంతే. ఓకే బ్రో ఇదే మీరు మాత్రం బర్త్డే మూమెంట్? ఓకే సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ కూడా ఇదే కేక్ ఒకటి తినేసింది. కేక్ ఒకటి తినేసారా? ఓకే బ్రో నీకు 2024 లో ఏం లేదు. 2024 లో నీకున్న బెస్ట్ మెమరీ? బెస్ట్ మెమరీ ఇప్పుడు ఇస్తారు వరకు అయితే ఏం లేవు ఇంకా. ఓకే సాడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? అంటే అంత సాడెస్ట్ అంటే ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారు, బైక్ యాక్సిడెంట్ చనిపోయారు అంతే. సో సాడెస్ట్ మూమెంట్. ఓకే 2025 లోకి మీరు ఏమైనా చేంజెస్ కోరుకుంటున్నారా? ఏం లేదు, ఇలా ఉంటే చాలు. ఓకే ఇలా ఉంటే చాలు. బ్రో మీరు 2024 మీకున్న బెస్ట్ మెమరీ? మెమరీ బాయ్స్ అందరు కలిసి ట్రిప్కి వెళ్ళాం, నిన్నే వచ్చాం మంచిగా. ఓకే సాడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? అందులో కొన్ని అటు ఇటు అయ్యాయి అంతే. ఓకే కాదు ఓకేనా? అంతే ఓకే. 2025 లోకి మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు లైఫ్ లో? వద్దు, మన లెట్ ద లైఫ్ సర్ప్రైజెస్, ఓకే గో విత్ ద ఫ్లో అంతే. అలాగే వెళ్ళిపోవడం బెటర్. ఓకే థ్యాంక్ యూ. 2024 లో చెప్పుకునేంత ఏం లేదు బ్రో. ఓకే సాడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? సేమా? ఓకే 2024 లో 2024 లో నుంచి 2025 లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏం చేంజెస్ కోరుకుంటున్నాం మీ లైఫ్? 24 లో ఏమైనా చేస్తే 25 లో చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుంది? ఏక్ లేవు రెండిట్లో అలా కామన్ ఫ్లో. ఓకే బ్రో 2024 లో నీకున్న బెస్ట్ మెమరీ ఏంటి? బెస్ట్ మెమరీ మా ఫ్రెండ్స్తో తిరగడం. ఓకే సాడెస్ట్ మూమెంట్? ఫ్రెండ్స్తో తిరగకపోవడం అంతే. ఓకే 2024 ఎండ్ అయ్యి 2025 లోకి ఎంటర్ అవుతున్నా కదా, ఏమైనా చేంజ్ కోరుకుంటున్నా లైఫ్ లో? లైఫ్ చేంజ్ కోరుకుంటున్నా. ఎటువంటి చేంజ్?
ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే బాగుంటుంది. నేను గవర్నమెంట్ జాబ్ అంటే అమ్మాయిలు వచ్చేతను గవర్నమెంట్ జాబ్ అలాగనే ఏం లేదు, అలాగనే ఏం లేదు, నార్మల్ గానేనా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ బ్రో. నీకు 2024లో ఉన్న బెస్ట్ మెమరీ బెస్ట్ మెమరీ అంటే ఏం లేదు. ఏం లేదా? 2024లో ఉన్న సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూవీ అంటే ఎట్లే బ్రో, నేను ఎన్ని ట్రై చేస్తున్నా ఒకటే రాలే ఇంతవరకు, ఒక్క జాబ్ కూడా రా. జాబ్ ట్రయల్స్ లో ఫెయిల్ అవుతున్నావా? ఓకే, 2025లోకి ఏమైనా చేంజ్ కోరుకుంటున్నావా? చేంజ్ అంటే మరి యువత గురించి చెప్పాలి. ఇది యువత యువత యువత